కర్ణాటకలో సీఎం మార్పుపై హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని హైకమాండ్ సూచించినప్పటికీ సిద్ధరామయ్య ఒప్పుకోవడం లేదు. డీకే శివకుమార్ని సీఎం చేయడానికి హైకమాండ్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే సీఎం పదవికి సిద్ధరామయ్యకి రాజీనామా చేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో కుర్చీలాట మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని, సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన చర్చల్లో కేవలం రాష్ట్రంలో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపైనే చర్చ జరిగిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సీఎం మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్. Today entire discussion is only concentrated on coming Rajya Sabha elections and council elections of Karnataka. Whatever speculation you people are doing, that is only speculation, no reality at all. Today we discussed about the Rajya Sabha seats and the council seats of Karnataka. The candidates of Rajya Sabha and council seats of Karnataka will be announced along with the other seats. That's all. This is what we have decided today, nothing else discussed today. హైకమాండ్ తో చర్చల తర్వాత నవ్వుకుంటూ వెళ్లిపోయారు సిద్ధరామయ్య. సమావేశంలో సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ కోరినట్టు చెప్తున్నారు. కానీ సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధరామయ్య నిరాకరించినట్టు చెప్తున్నారు. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతుందని సాక్ష్యాలను కూడా చూపించినట్టు చెప్తున్నారు. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు చెప్తున్నారు. అంతేకాదు సిద్ధరామయ్య కొడుకు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవిస్తామని కూడా హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. డీకే శివకుమార్ ను సీఎం ను చేయడానికి హైకమాండ్ అన్ని ప్రయత్నాలు చేసినట్టు చెప్తున్నారు. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ కొనసాగబోతున్నారు. కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పుపై చర్చ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ వివాదానికి హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టినట్టు చెప్తున్నారు. సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య రాజీ కుదర్చడానికి హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే సీఎం సీటు కోసం పట్టుబడుతున్న డీకే శివకుమార్ 2028 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సీఎం పదవి తనకివ్వాలని అంటున్నారు.